హలో స్టూడెంట్స్, మనం 11th సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్ చూస్తున్నాము. సో ఇక్కడ ఫస్ట్ చూసుకున్నట్టయితే మనకి కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంది కదా, అందులో ఉన్నటువంటి ఇరెగ్యులారిటీస్ గురించి అండ్ దానికి సిబిఐ యొక్క ప్రోబింగ్ గురించి మాట్లాడడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో మనము ఒకసారి సిబిఐ అంటే ఏంటి అండ్ దాంతో పాటుగా మనం చూసుకున్నట్టయితే సిబిఐ యొక్క ఇష్యూస్, ఛాలెంజెస్ గురించి డిస్కస్ చేసుకుందాము. ఒక్కసారి సిబిఐ గురించి చూసుకున్నట్టయితే సిబిఐని మనం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటాం కదా. ఇది 1941లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీన్ని స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ అని చెప్పి పిలిచేవాళ్ళు ఫస్ట్లో. ఆ తర్వాత 1963 నుంచి దీన్ని సిబిఐ అని పెట్టి పిలుస్తున్నారు అనమాట. దీన్ని ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ఉంది కదా, ఈ యాక్ట్ కింద ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో అసలు ఈ సిబిఐ ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్పేసి రికమెండ్ చేసింది ఎవరు? సంతనం కమిటీ అనమాట. వీళ్ళు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ మీద వేసినటువంటి కమిటీ 1962 నుంచి 64 వరకు ఈ కమిటీ ఉంది. సో వీళ్ళు సిబిఐని ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్పడం జరిగింది. సిబిఐ ఒక స్టాట్యుటరీ బాడీ కాదు, దీని పవర్స్ ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ నుంచి డిరైవ్ చేసుకుంటుంది అనమాట. ఒక్కసారి సిబిఐ యొక్క ఫంక్షన్స్ చూద్దాము. ఫస్ట్ వచ్చేటప్పటికి ఎకనామిక్ క్రైమ్స్. ఇప్పుడు ఫినాన్షియల్ స్కామ్స్ ఉన్నా సరే, ఫినాన్షియల్ ఫండ్స్ ఫ్రాడ్స్ ఉన్నా సరే, ఫేక్ కరెన్సీ ఇష్యూస్, బ్యాంక్ ఫ్రాడ్స్, వీటి అన్నిటి ఎకనామిక్ క్రైమ్స్ ఉంటాయి కదా, వీటిని ఓవర్సీ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నీరవ్ మోడీ అండ్ పిఎన్బి స్కామ్, ఇవన్నీ సత్యం స్కామ్, ఇవన్నీ సిబిఐ ఓవర్సీ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేప్పటికి యాంటీ కరప్షన్ క్రైమ్స్. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఉంటుంది కదా, ఆ యాక్ట్ కింద ఉన్నటువంటి కేసెస్ ఉంటాయి కదా, వాటిని ఇన్వెస్టిగేట్ చేస్తుంది పబ్లిక్ అఫీషియల్స్ మీద, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ మీద, కార్పొరేషన్స్ మీద. ఫర్ ఎగ్జాంపుల్ కామన్వెల్త్ గేమ్స్ స్కామ్ కానివ్వండి, కోల్గేట్ స్కామ్ కానివ్వండి, ఇవన్నీ సిబిఐ ఇన్వెస్టిగేట్ చేసింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి సుమోటో కేసెస్. అంటే ఏంటి అంటే యూనియన్ టెరిటరీస్లో మాత్రమే సిబిఐ సుమోటోగా వెళ్ళి కేసెస్ తీసుకోవచ్చు అనమాట దాని సొంతానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ స్పెషల్ పోలీస్ యాక్ట్ కింద ఢిల్లీ బ్రైబరీ కేసెస్ని తీసుకుంది. నెక్స్ట్ చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆథరైజేషన్. సెంట్రల్ గవర్నమెంట్ ఆథరైజేషన్తో సిబిఐ కొన్ని క్రైమ్స్ని ఇన్వెస్టిగేట్ చేస్తుంది అనమాట స్టేట్స్లో, ఆ స్టేట్ యొక్క కన్సెంట్ ఉన్నట్టయితే. ఎగ్జాంపుల్ మనకి సుశాంత్ సింగ్ రాజ్పూట్ కేసు జరిగింది కదా, బీహార్ కన్సెంట్ ఉండడం వల్ల మహారాష్ట్రలో ప్రోబ్ చేయగలిగింది ఆ కేసు గురించి. నెక్స్ట్ వచ్చేటప్పటికి జ్యుడిషియల్ మ్యాండేట్. సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఒక కేసు విషయం అని చెప్పేసి ప్రోబ్ చేయమని చెప్తే సిబిఐ ఆ స్టేట్ కన్సెంట్ ఉన్నా లేకపోయినా ప్రోబ్ చేసే అవకాశం ఉంటుంది. సుప్రీంకోర్టు ఫర్ ఎగ్జాంపుల్ హర్తస్ గ్యాంగ్ రేప్ కేసులో ఈ ప్రోబ్ చేయమని చెప్పింది అండ్ సిబిఐ చేసింది. నెక్స్ట్ ఇంటర్పోల్ యొక్క నోడల్ ఏజెన్సీ. నేషనల్ సెంట్రల్ బ్యూరో లాగా యాక్ట్ చేస్తుంది అనమాట ఇంటర్పోల్ కోఆర్డినేషన్తో. ఫర్ ఎగ్జాంపుల్ విజయ్ మాల్యా కానివ్వండి, నీరవ్ మోడీ కానివ్వండి, ఎక్స్ట్రాడిషన్ కేసెస్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి డేటా మేనేజ్మెంట్. క్రైమ్ స్టాటిస్టిక్స్ డేటా మేనేజ్ చేయడము, దాన్ని డిసెమినేట్ చేస్తుంది. దీనికోసం అని చెప్పేసి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోతో కొలాబరేట్ చేస్తుంది ఎకనామిక్ అఫెన్సెస్ డేటా కోసం అని చెప్పేసి. అట్లానే సిబిఐ ఫేస్ చేస్తున్నటువంటి ఛాలెంజెస్ ఏంటి అనేది చూద్దామన్నమాట. మోస్ట్ ఇంపార్టెంట్ ఛాలెంజ్ పొలిటికల్ ఇంటర్ఫరెన్స్. సుప్రీంకోర్టు చాలాసార్లు సిబిఐని ఒక కేజ్డ్ ప్యారెట్ స్పీకింగ్ ఇన్ ద మాస్టర్స్ వాయిస్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ కోల్గేట్ స్కామ్ ఇన్వెస్టిగేషన్లో మీద అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ స్టేట్స్ యొక్క కన్సెంట్ ఇష్యూ. ఇక్కడ సిబిఐ ఇన్వెస్టిగేట్ చేయాలి అంటే ఆ స్టేట్స్ యొక్క కన్సెంట్ కావాలి. కానీ 2023లో 10 స్టేట్స్ వాటి యొక్క జనరల్ కన్సెంట్ని విత్డ్రా చేసుకున్నాయి. వెస్ట్ బెంగాల్ కానీ, మహారాష్ట్ర కానీ, పంజాబ్ కానీ. సో శారదా స్కామ్ రైట్స్ టైంలో కూడా వెస్ట్ బెంగాల్ సిబిఐ ఎంట్రీని నిరాకరించిందనమాట. నెక్స్ట్ చూసుకుంటే వేకెన్సీస్ అండ్ రిసోర్స్ కన్స్ట్రెయింట్స్. ఇక్కడ మనం చూసుకుంటే దాదాపు 25% వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఇది పార్లమెంటరీ కమిటీకి రిపోర్ట్ చెప్తుంది సిబిఐలో. అండ్ దాంతోపాటు దీనివల్ల ఏవైతే ఇంపార్టెంట్ కేసెస్ ఉంటాయో వాటిని హ్యాండిల్ చేసేటప్పుడు డిలేస్ ఫేస్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ అగస్టా వెస్టైన్ కేసు ఇన్వెస్టిగేషన్స్ కానీ, ఇవేవైనా వేకెన్సీస్ వల్ల కాజ్ అయినటువంటి డిలేస్ వల్ల అయినటువంటి ఇన్వెస్టిగేషన్ డిలేస్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఓవర్లాపింగ్ జ్యూరిస్డిక్షన్. ఈడీతో అండ్ దాంతోపాటు ఎన్ఐఏతో, స్టేట్ పోలీస్తో ఉన్నటువంటి ఓవర్లాపింగ్ పవర్స్ అండ్ జ్యూరిస్డిక్షన్ వల్ల చాలా కేసెస్ ముందుకు వెళ్ళిపోతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నీరవ్ మోడీ కేసులో సిబిఐ, ఈడీ రెండు ఇన్వాల్వ్ అయ్యి ఉంది. సో దానివల్ల ఏమవుతుంది, కోఆర్డినేషన్స్ ఇష్యూస్ అనేవి స్ప్రాంగ్ అప్ అయ్యాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి పూర్ కన్విక్షన్ రేట్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కన్విక్షన్ రేట్ చాలా తక్కువ ఉండము అండ్ దాంతోపాటుగా డిలేస్ అని చెప్పేసి క్రిటిసైజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి అకౌంటబిలిటీ ఇష్యూస్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ దాదాపు 48% ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ సిబిఐవి ట్రాన్స్పరెన్సీ లేవు అని చెప్పింది. అండ్ దాంతోపాటుగా సెంట్రల్ కోల్వాక్ ఎలకేషన్ స్కామ్ ఉంది కదా, అందులో కూడా డిలేస్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి కోఆర్డినేషన్ విత్ ద స్టేట్ పోలీస్. 2021లో దాదాపు 40% ఆఫ్ ద కేసెస్ కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల హర్డిల్స్ ఫేస్ చేశాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ వ్యాపమ్ స్కామ్ దాదాపు స్టేట్ పోలీస్ అండ్ సిబిఐ జాయింట్ ఎఫర్ట్స్ కావాలి ఇలాంటి వాటికి. నెక్స్ట్ వచ్చేటప్పటికి పర్సెప్షన్ ఆఫ్ ఇన్ఎఫెక్టివ్నెస్. సత్యం కేసు కానివ్వండి, వ్యాపమ్ స్కామ్ కానివ్వండి, వీటిని హ్యాండిల్ చేస్తున్నప్పుడు సిబిఐ మీద వచ్చినటువంటి పర్సెప్షన్ ఇన్ఎఫెక్టివ్ ఇన్ హ్యాండిలింగ్ అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేటప్పటికి డిలేడ్ ఇన్వెస్టిగేషన్స్. మనం చూసుకున్నట్టయితే ఏడీఆర్ అనాలిసిస్ ప్రకారం యావరేజ్ డ్యూరేషన్ ఈ కరప్షన్ కేసెస్కి more than 5 years ఉందన్నమాట. ఎగ్జాంపుల్ జైన్ హవాలా కేసు కానివ్వండి, ఇవన్నీ చాలా ఇయర్స్ పాటు లింగర్ అయ్యాయి. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే
ఎమర్జింగ్ సైబర్ క్రైమ్ ట్రెండ్స్. సిబిఐ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే సైబర్ క్రైమ్ దాదాపు 50% పెరిగిందనమాట. దాని కెపాసిటీని అవుట్పేస్ చేస్తూ సిబిఐ సైబర్ క్రైమ్ యూనిట్ ఓఎల్ఎక్స్ కానీ క్రిప్టో కరెన్సీ ఫ్రాడ్స్ డీల్ చేసింది. అండ్ ఇంకొకటి స్టేట్ కన్సెంట్ యొక్క సిబిఐ ఇష్యూస్ ఏంటి అని చెప్పేసి, ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ అనేది ఒక స్టేట్ సబ్జెక్ట్ అనమాట. సో సిబిఐ ఈ ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద మనం చూసుకున్నట్టయితే స్టేట్ యొక్క కన్సెంట్ ఉంటేనే ఆ స్టేట్లో ఇన్వెస్టిగేషన్ చేయగలుగుతుంది. ఇప్పుడు 2 రకాల కన్సెంట్ ఉంటాయి. ఒకటి జనరల్ కన్సెంట్ అంటారు, ఇంకోటి స్టేట్ స్పెసిఫిక్ కన్సెంట్ అంటారు. జనరల్ కన్సెంట్ అంటే ఏంటి అంటే సిబిఐ ఎలాంటి స్టేట్ యొక్క సపరేట్ అప్రూవల్ లేకుండా డైరెక్ట్గా వెళ్ళేసేసి అందులోకి ఆ కేసు యొక్క ప్రోబ్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటక గవర్నమెంట్ జనరల్ కన్సెంట్ ఇచ్చింది. సో సిబిఐ డైరెక్ట్గా స్టేట్ యొక్క అప్పటికప్పుడు అంటే ఎలాంటి కన్సెంట్ లేకుండా వెళ్ళి చేసేయచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి కేస్ స్పెసిఫిక్ కన్సెంట్ అంటే ఇప్పుడు ఒకవేళ జనరల్ కన్సెంట్ కనుక స్టేట్ ఇవ్వలేదు అనుకోండి, ఈచ్ కేసు ఏదైతే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ప్రైవేట్ సిటిజన్స్ కానీ ఇన్వాల్వ్ అవుతున్నారో దానికోసం అని చెప్పేసి స్టేట్ స్పెసిఫిక్గా కన్సెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. సో అప్పుడే ఆ కేసు మీద ఇన్వెస్టిగేట్ చేయగలుగుతుంది అనమాట. అట్లానే ఈ ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ యొక్క సెక్షన్ 6 కింద ఈ కన్సెంట్ని విత్డ్రా చేసుకునే అవకాశం స్టేట్స్ గవర్నమెంట్స్కి ఉంది. 1946లో ఇది ఇచ్చినటువంటి ఈ యాక్ట్ కింద స్టేట్ గవర్నమెంట్స్ ఎప్పుడైనా సరే వాటి కన్సెంట్ని విత్డ్రా చేసుకోవచ్చు. అట్లానే వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర, పంజాబ్, ఆంధ్రప్రదేశ్ అంటే తర్వాత రీఇన్స్టేట్ చేశారు ఆంధ్రాలో, వీళ్ళంతా సిబిఐకి జనరల్ కన్సెంట్ విత్డ్రా చేయడం జరిగింది. అండ్ ఈ విత్డ్రాల్ తర్వాత ఏమవుతుంది అంటే సిబిఐ ఆ స్టేట్లో అంటే స్పెసిఫిక్ ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ఉంది, ఆ స్టేట్లో కొత్త కేసెస్ని రిజిస్టర్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ పోస్ట్ విత్డ్రాల్ సిబిఐ ఫ్రెష్ కరప్షన్ కేసెస్ ఏమి వెస్ట్ బెంగాల్లో చేయలేదన్నమాట. అంటే రిజిస్టర్ చేయలేదు, ఫైల్ చేయలేదు, కానీ ఓల్డ్ కేసెస్ కంటిన్యూ అవుతాయి. అండ్ దాంతో పాటు మనం చూసుకున్నట్టయితే సుప్రీంకోర్టు యొక్క రూలింగ్స్ చూసుకుంటే వన్స్ కోర్ట్ హ్యాస్ టేకెన్ కాగ్నిజెన్స్ ఇన్ ద కరప్షన్ కేసెస్ లాకింగ్ స్టేట్ కన్సెంట్ కెనాట్ నలిఫై ద ఇన్వెస్టిగేషన్ అని చెప్పింది. అంటే ఏంటి అంటే ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ ఈ కన్సెంట్ లేదు అని చెప్పినా సరే సుప్రీం కోర్ట్ కనుక వెళ్ళి ప్రోబ్ చేయండి సిబిఐకి అని చెప్పినప్పుడు డెఫినెట్గా సిబిఐ చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనం చూసుకున్నప్పుడు అయితే ఈ సిబిఐ యొక్క మేజర్ అచీవ్మెంట్స్ ఆపరేషన్ గోల్డ్ ఫిస్ట్ అని 2016లో చేయడం జరిగింది. గోల్డ్ స్మగ్లింగ్ సిండికేట్ని బర్స్ట్ చేశారు. అండ్ యునో రేప్ కేసు ఎమ్మెల్యేని లైఫ్ సెంటెన్స్ చేశారు. నెక్స్ట్ నీరవ్ మోడీ యొక్క పిఎన్బి స్కామ్ కానీ, వ్యాపం స్కామ్, శ్రద్ధ చిట్ ఫండ్ స్కామ్, ఆపరేషన్ క్లీన్ మనీ, పోస్ట్ డిమానిటైజేషన్ బ్లాక్ మనీ ట్రాకింగ్ చేశారనమాట. సో ఇవన్నీ సిబిఐ యొక్క మేజర్ సక్సెస్ స్టోరీస్ అని చెప్పారు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే సుప్రీంకోర్టు యొక్క కీ జడ్జ్మెంట్స్ ఏంటి అనేవి చూద్దాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సుప్రీంకోర్టు యొక్క కీ జడ్జ్మెంట్స్ ఫస్ట్ వచ్చేటప్పటికి సుబ్రహ్మణ్య స్వామి వర్సెస్ డైరెక్టర్ సిబిఐ కేసు అనమాట. సో ఇది 6A ఆఫ్ ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ఉంది కదా, దాన్ని స్ట్రక్ డౌన్ చేసింది. అండ్ సీనియర్ బ్యూరోక్రాట్స్ ఉంటారు కదా, సీనియర్ బ్యూరోక్రాట్స్ మీద కూడా ప్రోబ్ చేసే అవకాశాన్ని కల్పించింది కోల్ అండ్ 2G స్కామ్స్లో. నెక్స్ట్ కేసు వచ్చేటప్పటికి కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. సెక్షన్ 4A ఆఫ్ దిస్ ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ఉంది కదా, దాన్ని అప్పీల్ చేసింది. అండ్ దాంతోపాటు సిబిఐ డైరెక్టర్ అపాయింట్మెంట్లో ఒక హై పవర్ కమిటీ ఉండాలి అని చెప్పేసి చెప్పింది అనమాట. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ కేసు వినీత్ నారాయణ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. ఇది ఒక హవాలా కేసుకి సంబంధించింది. సో ఫిక్స్డ్గా 2 year టెన్యూర్ ఉండాలి డైరెక్టర్గా చెప్పడం జరిగింది. అండ్ సిబిఐ యొక్క ఆటోనమీ గురించి చెప్పింది అనమాట ఈ కేసు. నెక్స్ట్ వచ్చేటప్పటికి స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ వర్సెస్ సిడిపిఆర్ కేసు అనమాట. హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు స్టేట్ కన్సెంట్ లేకపోయినా సరే ప్రోబ్ని ఆర్డర్ చేయొచ్చు అని చెప్పిన కేసు ఇది. అలహాబాద్ హైకోర్టు అట్లానే సిబిఐ ప్రోబ్ ఎన్ఆర్హెచ్ఎం స్కామ్లో అప్హోల్డ్ చేసింది అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనోహర్ లాల్ శర్మ వర్సెస్ ప్రిన్సిపల్ సెక్రటరీ కేసు. ఇది మనకి కోల్గేట్ కేసు అని కూడా పిలుస్తారు. సుప్రీంకోర్టు సిబిఐని కేజ్డ్ ప్యారెట్ అని పిలిచినటువంటి కేసు ఇది. సో ఇది కీ ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్. అట్లానే ఒక్కసారి వే ఫార్వర్డ్ చూసుకున్నట్టయితే డెడికేటెడ్గా ఒక సిబిఐ యాక్ట్ ఉండాలి. ఇప్పుడు ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ఉంది కదా, అట్లా కాకుండా సిబిఐ కోసం ఒక యాక్ట్ని ఫామ్ చేయాల్సి ఉంటుంది. సో దానివల్ల సిబిఐ యొక్క పవర్స్, జ్యూరిస్డిక్షన్ అన్నీ తెలుస్తాయి. నెక్స్ట్ కన్సెంట్ ఇష్యూస్ని అడ్రస్ చేయాలన్నమాట సెంటర్ స్టేట్ కోఆపరేషన్లో కానీ ఎందులో అయినా కానీ. అండ్ ఇంకోటి మోడర్నైజేషన్ అండ్ కెపాసిటీ బిల్డింగ్, సైబర్ ల్యాబ్స్, ఏఐ టూల్స్, ఫోరెన్సిక్ ల్యాబ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటి యొక్క మోడర్నైజేషన్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ చేసేయాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి టైమ్లీ కేస్ రిజల్యూషన్, సిబిఐ కేసెస్లో ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ పెట్టడము, టైమ్లీగా కేసు రిజాల్వ్ చేయడము, అండ్ ట్రాన్స్పరెంట్గా డైరెక్టర్ యొక్క అపాయింట్మెంట్ ఉండడం, అండ్ గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్ అంటే యూఎస్ఏలో FBI ఉంది కదా, సో అలాంటి గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్ని మనం ముందుకు తీసుకురావాలన్నమాట. ఒక్కసారి మనం ఫైనల్ కంక్లూడ్ చేసుకున్నట్టయితే సిబిఐ ఇండియాలో ఒక ప్రీమియర్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ. కానీ దేర్ ఆర్ సమ్ ఇష్యూస్, కన్సెంట్ కానీ, అటానమీ కానివ్వండి, రిసోర్స్ కన్స్ట్రెంట్ కానివ్వండి. దీన్ని స్టాట్యూటరీ బ్యాకింగ్తో మోడర్నైజేషన్తో ముందుకు తీసుకెళ్లాలి. సో దట్ సిబిఐ విల్ బికమ్ ట్రూ గార్డియన్ ఆఫ్ ఇంటిగ్రిటీ ఇన్ ద ఇండియన్ గవర్నెన్స్. ఇది ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి ర్యాంపెంట్ డెవలప్మెంట్ నాట్ క్లైమేట్ పుషింగ్ హిమాలయాస్ టు ద ఎడ్జ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అసలు ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే అసలు క్లైమేట్ చేంజ్ కన్నా డెవలప్మెంట్ కోసం చేస్తున్నటువంటి పుష్ వల్లే హిమాలయాస్ చాలా పాడైపోతున్నాయి, అంటే చాలా ఇప్పుడు జరుగుతున్నటువంటి డివాస్టేటింగ్ ఎఫెక్ట్స్ అన్ని డెవలప్మెంట్ పుష్ వల్ల అని చెప్తుంది అనమాట. సో ఈ కాంటెక్స్ట్లో అసలు హిమాలయాస్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, అండ్ దాంతోపాటు మనం చూసుకున్నట్టు అయితే ఇక్కడ హిమాలయాస్ ఎందుకు వనరబుల్గా ఉన్నాయి, వాట్ ఆర్ ద కాజెస్ అండ్ ఛాలెంజెస్, అండ్ దాంతో పాటుగా ఏమేమి స్టెప్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకుంది, అండ్ వే ఫార్వర్డ్ అనేది డిస్కస్ చేసుకుందాం.
చూసుకున్నట్టయితే హిమాలయాస్ యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్ అనమాట. దాదాపు 2500 కిలోమీటర్స్ నంగా పర్వత్ నుంచి నామ్చా పర్వత్ వరకు ఉంటాయి. వరల్డ్లో లార్జెస్ట్ అండ్ టాలెస్ట్ మౌంటైన్స్ ఇవి. దాదాపు 8 కంట్రీస్ని స్పాన్ చేస్తూ ఉంటాయి అనమాట. సో ఇదే కాకుండా ఫ్రెజైల్ ఎకో సిస్టమ్ని సపోర్ట్ చేస్తాయి. 240 మిలియన్ పీపుల్ అండ్ మేజర్ రివర్స్ ఇండో గ్యాంగటిక్ ప్లేన్స్లో సపోర్ట్ చేస్తూ ఉంటాయి అనమాట. సో రీసెంట్గా మనం చూసుకుంటే 2013లో కేదార్నాథ్ ఫ్లడ్స్ కానివ్వండి, 2021లో చామోలి ట్రాజెడీ కానివ్వండి, 23లో హిమాచల్ ఫ్లడ్స్ కానివ్వండి, ఓవరాల్గా క్లైమేట్ చేంజ్ అనేది ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అండ్ దాంతోపాటు అన్రెగ్యులేటెడ్గా అయినటువంటి డెవలప్మెంట్ కూడా ఎలాంటి ఇంపాక్ట్ని ప్లేస్ చేస్తుంది అనే చెప్పింది. నెక్స్ట్ ఒకసారి మనం అనుకున్నట్టయితే హిమాలయాస్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి ఇండియాకి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సిగ్నిఫికెన్స్ వచ్చేటప్పటికి క్లైమేట్ ఇన్ఫ్లుయెన్స్. క్లైమేట్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏంటి? సో ఇప్పుడు మాన్సూన్ విండ్స్ ఉంటాయి కదా, రైన్ఫాల్ని కాజ్ చేసే వాటికి బ్యారియర్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే బీహార్లో అగ్రికల్చర్కి కానివ్వండి, వీటన్నిటికీ హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు సైబేరియన్ విండ్స్ ఉంటాయి కదా, వాటిని బ్లాక్ చేస్తూ ఉంటుంది. సో దానివల్ల పంజాబ్, హర్యానా ఆ ఏరియాస్లో వీట్ కల్టివేషన్ అండ్ హార్ష్ క్లైమాటిక్ కండిషన్ లేకుండా చేస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి సెక్యూరిటీ. న్యాచురల్గానే ఒక డిఫెన్స్ షీల్డ్ లాగా పనిచేస్తుంది ఏన్షియంట్ టైమ్స్ నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎల్ఏసీ కానివ్వండి, ఎల్ఓసీ కానివ్వండి, ఇది మార్క్ అయింది మేజర్గా హిమాలయాస్ ఒక మౌంటైన్ రేంజెస్ని బట్టే. నెక్స్ట్ వచ్చేప్పటికి వాటర్ రిసోర్సెస్. మేజర్ పెరీనియల్ రివర్స్ గంగా, యమున, ఇండస్, బ్రహ్మపుత్ర ఇలాంటి రివర్స్కి ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సోర్స్. దాదాపు 500 మిలియన్ పీపుల్ దీని కింద సస్టైన్ అవుతున్నారు. ఆ తర్వాత ఫారెస్ట్ వెల్త్ గురించి చూసుకున్నట్టయితే బయోడైవర్సిటీలో వన్ ఆఫ్ ద రిచెస్ట్ అనమాట. టింబర్ అండ్ మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయి కదా, అవన్నీ మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హిమాచల్లో దియోదార్ కానివ్వండి, ఉత్తరాఖండ్లో ఓక్ కానీ, పైన్ కానివ్వండి, ఇవన్నీ మనకి ఈ హిమాలయాస్లో కనిపిస్తాయి అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి అగ్రికల్చర్. ఇప్పుడు హిమాచల్లో ఉన్నటువంటి యాపిల్ ఆర్చర్డ్స్ కానివ్వండి, కాశ్మీర్లో సాఫ్రాన్ కల్టివేషన్ చేస్తాము, హిమాలయాస్లో స్లోప్ బేస్డ్ అగ్రికల్చర్ చేస్తాము. సో ఇవన్నిటి వల్ల అగ్రికల్చర్ ప్రమోట్ అవుతుంది, ఎక్స్పోర్ట్స్ ప్రమోట్ అవుతాయి. నెక్స్ట్ మినరల్స్. లడఖ్లో ఉన్నటువంటి యురేనియం డిపాజిట్స్ కానివ్వండి, కార్గిల్ బెట్లో ఉన్నటువంటి గోల్డ్ అండ్ జమ్మూ కాశ్మీర్లో జిప్సమ్ మైనింగ్, ఇది ఇండియా యొక్క మినరల్ వెల్త్ని ఇంకా ఎన్రిచ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎనర్జీ సెక్యూరిటీ. ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి హెరీ డ్యామ్ అండ్ దాంతోపాటు హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి నాథ్పా జక్రీ అండ్ అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి శుభన్షి ప్రాజెక్ట్, వీటి వల్ల ఎనర్జీ సెక్యూరిటీని కాపాడగలుగుతున్నాము. అండ్ ఇంకోటి కల్చరల్ అండ్ స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్. ఉత్తరాఖండ్లో చార్ధామ్ యాత్ర కానివ్వండి, మౌంట్ కైలాష్ టిబెట్లో కానివ్వండి, అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి తవాంగ్ మోనస్టరీ కానివ్వండి, మెనీ కల్చర్స్కి చాలా సిగ్నిఫికెన్స్ ఉన్నటువంటి ఏరియాస్ అనమాట ఇవి. సో ఇది హిమాలయాస్ యొక్క సిగ్నిఫికెన్స్. సో నెక్స్ట్ ఏంటంటే హిమాలయాస్ యొక్క వనరబిలిటీ ఉంది కదా, దానికి కాజెస్ అండ్ ఛాలెంజెస్ ఏంటి అనేది చూద్దాం అనమాట. ఫస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే అన్రెగ్యులేటెడ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ హైడ్రో పవర్. డ్యామ్స్ని, టర్నలింగ్ని, బ్లాస్టింగ్ని వీటన్నిటి ఎక్కువగా చేయడం వల్ల మనకి ఏమవుతుంది అంటే ఆల్రెడీ యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్, ఆ స్లోప్స్ కూడా చాలా స్టీప్గా ఉంటాయి, అవి స్టెబిలైజేషన్ లేకుండా ఉంటాయి అనమాట. సో దానివల్ల ఈ అన్రెగ్యులేటెడ్ డెవలప్మెంట్ ఎప్పుడైతే తోడవుతుందో వనరబిలిటీ అనేది పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే చండీగఢ్ అండ్ మనాలి టర్నల్స్ డెత్ ట్రాప్స్ అని పిలుస్తారు అనమాట. నెక్స్ట్ డిఫారెస్టేషన్ అండ్ ల్యాండ్ యూజ్ చేంజ్. ఇప్పుడు ఈ డెవలప్మెంట్ కోసం ట్రీస్ని కట్ చేయడము, హోటల్స్ కోసము, పవర్ ప్రాజెక్ట్స్ కోసం కట్ చేయడం వల్ల స్లోప్ స్టెబిలిటీ తగ్గిపోతుంది. సో దానివల్ల మనం అబ్జర్వ్ చేసినట్టయితే అక్కడ హిమాచల్ ప్రదేశ్లో దియోదార్ ట్రీస్ ఉంటాయి కదా, వాటి లాస్ గమనించాము. అండ్ దాంతోపాటు హిమాచల్ ఫ్లడ్స్లో రీసెంట్గా వచ్చింది. సో టింబర్ అనేది ఫ్లడ్ అవుతూ కనిపించింది అనమాట. ఎంత డిఫారెస్టేషన్ జరుగుతుందో మనకు అర్థం కావాలి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎన్క్రోచ్మెంట్ అండ్ అన్సస్టైనబుల్ టూరిజం. ఓవర్ క్రౌడింగ్ కానివ్వండి, హోటల్స్ ఎక్కువైపోవడము అండ్ పూర్ వేస్ట్ మేనేజ్మెంట్. సో వీటన్నిటి వల్ల ఎన్క్రోచ్మెంట్స్ అండ్ టూరిజం వల్ల కూడా డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల మనకి పొల్యూషన్ అనేది పెరిగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రోహతాంగ్లో ప్లాస్టిక్ వేస్ట్ కానివ్వండి, షిమ్లా మనాలి యొక్క ఓవర్ టూరిజం వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ వచ్చేప్పటికి క్లైమేట్ చేంజ్ అండ్ గ్లేషియర్ మెల్టింగ్. ఫాస్ట్ వార్మింగ్ అయిపోవడం వల్ల గ్లేషియర్స్ రిట్రీట్ అవుతాయి. దీనివల్ల ఏమవుతుంది, గ్లేషియర్ లేక్ అవుట్ బస్ట్ ఫ్లడ్స్ వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కేదార్నాథ్ ఫ్లడ్స్, ఇవన్నీ గ్లేషియర్ లేక్ అవుట్ బస్ట్ ఫ్లడ్సే అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి సాయిల్ ఎరోజన్ అండ్ ల్యాండ్ స్లైడ్ అండ్ ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్. హ్యూమన్ ప్రెషర్స్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే స్లోప్స్ వీకెన్ అయిపోతూ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ కిన్నూర్ ల్యాండ్ స్లైడ్స్, హిమాచల్ ప్రదేశ్ అవుట్ బట్స్, ఇవన్నీ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి టెక్టానిక్ ఫ్రెజైలిటీ. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే హిమాలయాస్ న్యాచురల్గానే అన్స్టేబుల్ సెస్మిక్ జోన్స్లో ఉంటాయి. సెస్మిక్ జోన్ 4 అండ్ సెస్మిక్ జోన్ 5. నేపాల్ ఎర్త్క్వేక్ కానివ్వండి, జోషిమఠ్ సబ్సిడెన్స్ కానివ్వండి, ఇవన్నీ టెక్టానిక్ ఫ్రెజైలిటీని చూపిస్తాయి. నెక్స్ట్ పూర్ గవర్నెన్స్ అండ్ ప్లానింగ్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్స్ ఉంటాయి కదా, అవి డైల్యూట్ అవ్వడము అండ్ ప్లేన్స్ మోడల్ ప్రాజెక్ట్స్ ఇంపోర్ట్ చేయడము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఈ స్లోప్స్ స్టీప్గా ఉంటాయి, అక్కడ ప్రాజెక్ట్స్ ఇచ్చినప్పుడు డిఫరెంట్ గైడ్ లైన్స్ ఉండాలి. అలాంటివి కాకుండా నార్మల్ గైడ్ లైన్స్ పెట్టేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే అక్కడ వనరబుల్ అవుతుంది అనమాట ఆ ఏరియా డిజాస్టర్కి. ఫర్ ఎగ్జాంపుల్ చార్ధామ్ ప్రాజెక్ట్, ఇవన్నీ దాని కిందే వస్తాయి. నెక్స్ట్ కల్చరల్ ఎరోజన్ అండ్ సోషల్ ప్రెజర్స్. ఎకో ఫ్రెండ్లీ ట్రెడిషన్స్ అంటే చిప్కోస్ కానివ్వండి, సో లేకపోతే కమర్షియలైజేషన్, పిలిగ్రిమేజెస్, ఇవన్నీ పెరగడం వల్ల కల్చర్ అనేది ఎరోడ్ అవుతుంది.
సోషల్ ప్రెషర్ పెరిగిపోతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇన్వేజివ్ ఏలియన్ స్పీసీస్ అండ్ బయోడైవర్సిటీ లాస్. ఇన్వేజివ్ ఏలియన్ స్పీసీస్ అక్కడ ఉన్నటువంటి నేటివ్ ఎకో సిస్టమ్ని డిస్టర్బ్ చేస్తాయి. ఎగ్జాంపుల్ ల్యాండ్ కామ్రా ఇన్వేజన్ ఇన్ ద ఉత్తరాఖండ్. నెక్స్ట్ వేస్ట్ మేనేజ్మెంట్ యొక్క క్రైసిస్. టూరిజం అండ్ ట్రెక్కింగ్ వల్ల ఏమవుతుంది అంటే ఆ వేస్ట్ అనేది అన్రెగ్యులేటెడ్గా ఫామ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మౌంట్ ఎవరెస్ట్లో మనం చూడొచ్చు ఎంత వేస్ట్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి మెజర్స్ ఏంటి? 2010లో నేషనల్ మిషన్ ఆన్ సస్టైనబుల్ హిమాలయన్ ఎకోసిస్టమ్ అని చెప్పి తీసుకొచ్చింది అనమాట. సో బేసిక్గా గ్లేషియల్ మానిటరింగ్కి ఇస్రో నేషనల్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ వాళ్ళు ఈ జీ బ్యాండ్ని తీసుకురావడం జరిగింది. సెక్యూర్ హిమాలయ ప్రాజెక్ట్ ఒకటి. అండ్ 1976లో మిశ్రా కమిటీ రిపోర్ట్ కూడా ఇచ్చిందనమాట. అండ్ ఇవన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చినటువంటి స్టెప్స్. వాట్ కుడ్ బి ద వే ఫార్వర్డ్? ఇంకేం చేయొచ్చు? ఫస్ట్ మౌంటైన్ స్పెసిఫిక్ ప్లానింగ్ చేయాలన్నమాట. క్యారింగ్ కెపాసిటీ ఆఫ్ ద ఎకోసిస్టమ్ని బట్టి మనం డెవలప్మెంట్ అనేది ప్లాన్ చేయాలి. అండ్ ఆల్టర్నేటివ్స్ని ప్రమోట్ చేయాలి. రోప్ వేస్ లాంటివి మొత్తం రోడ్ వైడనింగ్ ఇవి చేసుకోకుండా. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి స్ట్రెంత్ అండ్ ఎన్వైర్మెంటల్ గవర్నెన్స్. స్ట్రిక్టర్ ఎన్వైర్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ నార్మ్స్ అనేవి ఉండాలి హిమాలయాస్కి. అండ్ దాంతో పాటుగా వాటిని ఇంప్లిమెంటేషన్ కూడా చేయగలగాలి కదా. ఇంకొకటి చూసుకున్నట్టయితే సోషల్ అండ్ డిజాస్టర్ ఇంపాక్ట్ అసెస్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి లోకల్ పార్టిసిపేషన్తో ముందుకు తీసుకురాగలగాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి నేచర్ బేస్డ్ సొల్యూషన్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే నేటివ్ స్పీస్ ఉంటాయి కదా, వాటి యొక్క రీఫారెస్టేషన్ చేయగలగాలి. ఎక్కువ సెన్సిటివ్ జోనింగ్ అనేది చేయగలగాలి. సో హజార్డ్ ప్రోన్ స్లోప్స్ ఏవైతే ఉంటాయో ఆ స్లోప్స్లో మనం కన్స్ట్రక్ట్ చేయకుండా ఉంటాము. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే సస్టైనబుల్ హైడ్రో పవర్ అండ్ టూరిజం. లో ఇంపాక్ట్ హైడ్రో పవర్ అండ్ డీసెంట్రలైజ్డ్ రెన్యూబుల్స్ ఉంటాయి కదా, వాటిని ప్రమోట్ చేయాలి. దీనివల్ల ఎక్కువ టూరిజం అండ్ హోమ్ స్టేస్ని రెగ్యులేట్ చేయగలగాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి కమ్యూనిటీ బేస్డ్ రెసిలియన్స్ అనమాట. ఇక్కడ లోకల్ క్లైమేట్ లిటరసీని పెంచాలి. అండ్ దాంతోపాటు పంచాయత్స్ని హజార్డ్ మేనేజ్మెంట్లో స్ట్రెంథెన్ చేయగలగాలి. సో దీనివల్ల కమ్యూనిటీ లెడ్ కన్జర్వేషన్ అండ్ డిజాస్టర్ ప్రిపేర్నెస్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి టెక్నాలజికల్ మెజర్స్. ఇక్కడ గ్లేషియర్స్ అండ్ రైన్ఫాల్ కానీ ల్యాండ్ స్లైడ్స్ కానీ వాటి యొక్క రియల్ టైం మానిటరింగ్ చేయాలి. ఇస్రో యొక్క శాటిలైట్స్ వల్ల ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ వాటిని ఇంకా ముందుగా తీసుకురావాలన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి రీజనల్ అండ్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్. ఇక్కడ ఇండియా, నేపాల్, భూటాన్, చైనా ఏవైతే హిమాలయన్ రీచ్ కంట్రీస్ ఉంటాయి కదా, వాటి యొక్క రీజనల్ అండ్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ వల్ల డేటా షేరింగ్ కానివ్వండి, డిజాస్టర్ రెస్పాన్స్ కానీ ఇంకా ముందుకు తీసుకెళ్లగలుగుతాము. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే హిమాలయాస్ ప్రస్తుతానికి క్లైమేట్ టిప్పింగ్ పాయింట్స్లో ఉన్నాయన్నమాట. ఈ ఫ్రెజైల్ ఎకో సిస్టమ్ పాడైపోయేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి క్లైమేట్ స్ట్రెస్ వల్ల అండ్ దాంతోపాటు రెక్లెస్ డెవలప్మెంట్ వల్ల. సో మనం ఎప్పుడైతే ప్లాన్ చేస్తున్నామో సస్టైనబుల్గా దాని యొక్క క్యారింగ్ కెపాసిటీని పరిగణలోకి తీసుకొని ఎకలాజికల్ సెన్సిటివిటీని పరిగణలో తీసుకొని చేయాల్సి ఉంటుంది. సో దానివల్ల హిమాలయాస్ ఈ ట్రాజడీస్లోకి పడకుండా ఇంకా బెటర్గా ఉంటాయి. సో ఇది హిమాలయాస్కి సంబంధించి. నెక్స్ట్ వచ్చేటప్పటికి టు బిల్డ్ రోడ్స్ ఇస్ టు బిల్డ్ పీస్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ ఉందన్నమాట. ఈ ఆర్టికల్ ఏం డిస్కస్ చేస్తుందంటే ఇండియా యొక్క మావోయిస్ట్ ఎఫెక్టెడ్ ట్రైబల్ రీజన్స్ ఉన్నాయి కదా అక్రాస్ రెడ్ కారిడార్లో, అంటే ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒరిస్సా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్లో. సో అక్కడ డెవలప్మెంటల్ నెగ్లెక్ట్ గురించి వాటి గురించి మాట్లాడుతుంది అనమాట. సో ఎట్ దిస్ పాయింట్ ప్రధానమంత్రి ఆ టైంలో మన్మోహన్ సింగ్ గారు ఒక మాట చెప్పారు లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం గురించి, బిగ్గెస్ట్ ఇంటర్నల్ సెక్యూరిటీ థ్రెట్ అని చెప్పేసి. సో ఈ కాంటెక్స్ట్లో మనం ఏం డిస్కస్ చేసుకుంటున్నామంటే ట్రైబల్ హింటర్లాండ్స్లోకి రోడ్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అండ్ దాంతోపాటుగా దానికోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్స్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి, వే ఫార్వర్డ్ ఏంటి అనేది డిస్కస్ చేసుకుందాము. ఈ ట్రైబల్ హింటర్లాండ్స్లో రోల్ ఆఫ్ ది రోడ్స్ చూద్దాం అనమాట. ఫస్ట్ ఈ మావోయిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయి కదా, అక్కడ కనుక రోడ్స్ లేకపోయినట్టయితే గవర్నెన్స్ వాక్యూమ్ అనేది క్రియేట్ అవుతుంది, ఇన్సర్జెన్సీ అనేది పెరుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రోడ్స్ స్టేట్ యొక్క ప్రెసెన్స్ని స్కూల్స్ కానీ, హెల్త్ సెంటర్స్ కానివ్వండి, వెల్ఫేర్ స్కీమ్స్ కానివ్వండి, మనం అన్నీ అందుకోవాలి. లాస్ట్ మైల్ డెవలప్మెంట్ కావాలి అంటే రోడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఛత్తీస్గఢ్లో బస్తర్లో ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన ఉంది కదా, దాని కింద రోడ్స్ వల్ల అక్కడ రేషన్, హెల్త్ కేర్ యాక్సెస్ పెరిగింది. అండ్ ఇంకా మనం చూసుకున్నట్టయితే వరల్డ్ బ్యాంక్ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చిందనమాట. ఏమని చెప్పేసి రూరల్ రోడ్స్ వల్ల స్కూల్ అటెండెన్స్ అనేది 10 to 15% పెరిగింది, హెల్త్ కేర్ విజిట్స్ 20% పెరిగింది అని చెప్పేసి. సో ఇప్పుడు ఇన్సర్జెంట్ కంట్రోల్ ఏదైతే ఉందో రోడ్స్ ఒక ఛాలెంజ్గా ఉన్నాయన్నమాట. ఇప్పుడు మావోయిస్ట్ నార్మల్గా ఎవరైతే ఉంటారో లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ ఉందో వాళ్ళు ఈ డెవలప్మెంట్ని రెసిస్ట్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల ఏమవుతుంది అంటే ట్రూప్ ఒకవేళ రోడ్స్ అనేవి మంచిగా ఉన్నాయనుకోండి, ట్రూప్ మూవ్మెంట్ ఫాస్ట్గా వెళ్తుంది. అండ్ దాంతో పాటుగా మావోయిస్ట్ ఎజెండా అనేది, ప్రాపగాండా అనేది వీకెన్ అవుతుంది. అండ్ ఓవరాల్గా మార్కెట్స్ మీద కంట్రోల్ అనేది తగ్గుతుంది అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్టే సుక్మా, దాంతేవాడ ఆ రీజన్స్లో మావోయిస్ట్ అక్కడ ఉన్నటువంటి రోడ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సాబటాజ్ చేయడం జరిగింది, ల్యాండ్ మైన్స్ పెట్టడం జరిగింది. ఇవన్నీ మనం రీసెంట్గా చూసినటువంటి ఎగ్జాంపుల్స్. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రోడ్స్ అండ్ ఈ సెక్యూరిటీ ఫోర్సెస్ యొక్క మొబిలిటీని ఇంప్రూవ్ చేస్తాయి. అండ్ దాంతోపాటు డెవలప్మెంట్ ఒక యాక్సెస్ కూడా ఎక్కువ ఇస్తుంది అనమాట. ఇప్పుడు ఫార్మర్స్ కానీ ఇప్పుడు వాళ్ళకి ఏదైతే మెటీరియల్ ఉందో వాళ్ళు మార్కెట్లోకి వెళ్ళి అమ్ముకునే అవకాశం ఉంటుంది కదా. సో ఇవన్నీ డెవలప్మెంట్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాయి. సో ఒక్కసారి మనం దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివ్స్ ఏంటి అనేది చూద్దామన్నమాట. ఫస్ట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఏంటంటే ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన. స్పెసిఫిక్గా లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఉంది కదా, ఆ డిస్ట్రిక్ట్స్ మీద ప్లాన్ చేయడం జరిగింది. అండ్ రోడ్ రిక్వైర్మెంట్ ప్లాన్ అని 2009 and 2015లో చేశారు. దాదాపు 5,400 కిలోమీటర్స్ శాంక్షన్డ్
హైవేస్ వేశారనమాట ఇక్కడ. అండ్ స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్ కూడా ఇచ్చారు రోడ్స్ బ్రిడ్జెస్ వాటి యొక్క ఫండింగ్కి. ఛత్తీస్గఢ్లో ఒక మోడల్ ఉందన్నమాట, బీవీఆర్ సుబ్రహ్మణ్యం గారి కింద చేసినటువంటి మోడల్. ఇక్కడ రోడ్స్ స్పెసిఫిక్గా స్కూల్స్కి, క్లినిక్స్కి, పోలీస్, లైవ్లీహుడ్ ప్రోగ్రామ్స్ వీటన్నిటికీ కనెక్ట్ చేసేటట్టు ఇంటిగ్రేటెడ్గా ఒక అప్రోచ్ ఉంది. సో ఇలాంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది. కానీ ఛాలెంజెస్ ఏంటి అంటే మావోయిస్ట్ చాలాసార్లు ఈ రోడ్ ప్రాజెక్ట్స్ స్టాబటైజ్ చేస్తారనమాట కంట్రోల్ని రిటైన్ చేయడానికి. ఎగ్జాంపుల్ 2020లో సుక్మా కిల్లింగ్స్ కానివ్వండి, నెక్స్ట్ వచ్చేటప్పటికి డిఫికల్ట్ టెరైన్. ఈ రోడ్స్ ఏవైతే ఉంటాయో స్పెసిఫిక్గా హిల్లీ ఏరియాస్, ఫారెస్ట్లో, డెన్స్ ఫారెస్ట్ అండ్ హిల్స్లో ఈ ల్యాండ్ మైన్స్ ఇవన్నీ పెట్టడం వల్ల ఇవి వర్క్స్ చాలా డిలే అవుతాయి అన్నమాట. ఇక్కడే మనం ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన యొక్క డిలేస్ మనం బస్తర్లో ఇవన్నీ అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ కమ్యూనిటీ యొక్క డిస్ట్రస్ట్. ట్రైబల్స్ చాలాసార్లు ఈ రోడ్స్ వల్ల మైనింగ్ అండ్ డిస్ప్లేస్మెంట్ వస్తుంది అని భయపడుతూ ఉంటారనమాట. స్పెసిఫిక్గా సర్నాదా ప్రొటెస్ట్ అని చెప్పి జార్ఖండ్లో జరిగాయి, కలహంది, కోరాపుట్ అపోజిషన్ కానివ్వండి, ఒరిస్సాలో, ఇవన్నీ కమ్యూనిటీ యొక్క ఆ ట్రైబల్ పీపుల్ యొక్క డిస్ట్రెస్ని చూపిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేప్పటికి కోఆర్డినేషన్ డెఫిసిట్స్. ఇక్కడ బీఆర్ఓ కానివ్వండి, పీడబ్ల్యూ కానీ, సిఆర్పిఎఫ్ కానివ్వండి, వీళ్ళందరూ కోఆర్డినేషన్లో పనిచేసినప్పుడే మనకి ఆ ట్రైబల్ ఏరియాలో, ఫారెస్ట్ ఏరియాలో డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనేది చేయగలుగుతాము. ఫర్ ఎగ్జాంపుల్ రడ్చోలి డిలేస్ కానివ్వండి, క్యాగ్ రిపోర్ట్ కూడా ఛత్తీస్గఢ్లో ఈ ఫెయిల్యూర్ పూర్ కోఆర్డినేషన్ అని చెప్పింది. సో వాట్ కుడ్ బి ద వే ఫార్వర్డ్? కమ్యూనిటీ సెంట్రిక్ అప్రోచ్ ఉండాలి. అంటే ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ గ్రామ సభస్ అండర్ పెసా యాక్ట్ అండ్ ప్లానింగ్ వీటిని వాళ్ళ వాయిస్కి ఎంపవర్మెంట్ అనేది ఇవ్వగలగాలి, లోకల్ యూత్కి ఎంపవర్మెంట్ ఇవ్వగలగాలి. నెక్స్ట్ వచ్చేప్పటికి ఇంటిగ్రేట్ గవర్నెన్స్ విత్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. రూట్స్ అనేవి స్కూల్స్, హెల్త్ సెంటర్స్ అండ్ మార్కెట్స్ ఎకంపనై అవ్వాలి. అండ్ దాంతోపాటు పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ సర్వీస్ డెలివరీలో మనం స్ట్రెంథెన్ చేయగలగాలన్నమాట. నెక్స్ట్ వచ్చేప్పటికి సెక్యూరిటీ అండ్ డెవలప్మెంట్ బ్యాలెన్స్. ఇక్కడ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని స్పెషలైజ్డ్ రోడ్ ఓపెనింగ్ పార్టీస్తో మనం ప్రొటెక్ట్ చేయగలగాలి. అండ్ దాంతోపాటు ఎక్సెసివ్ మిలిటరైజేషన్, కమ్యూనిటీ పోలీసింగ్ అలాంటివి చేయకూడదు అనమాట. అంటే మినిమల్గా చేస్తూ ఉండాలి. సో దానివల్ల ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి సస్టైనబుల్ డెవలప్మెంట్. రూట్స్ లోకల్ లైవ్లీహుడ్ కోసం ప్లాన్ చేయాలి, అంతేగాని రిసోర్స్ ఎక్స్ట్రాక్షన్ కోసం ప్లాన్ చేయకూడదు. అట్లానే ఎకో ఫ్రెండ్లీ ప్రాక్టీసెస్ ఉంటాయి కదా, వాటిని అడాప్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఈ ఇన్సర్జెన్సీ హిట్ ట్రైబల్ రీజన్స్ ఏవైతే ఉంటాయో రోడ్స్ స్టేట్ యొక్క రిటర్న్ని చూపిస్తుంది అండ్ దాంతోపాటు ఇన్సర్జెన్సీ తగ్గేటటువంటి అవకాశాన్ని చూపిస్తుంది అనమాట. సో ఏదైతే మనకి అకౌంటబుల్ గవర్నెన్స్ కావాలి అన్నా, కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఉండాలి అన్నా సరే, ఈ డెవలప్మెంట్ అనేది రీకన్సిలియేషన్కి అండ్ దాంతోపాటు ట్రస్ట్ బిల్డింగ్కి, నేషన్ బిల్డింగ్కి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. సో ఇది ఇవాల్టి కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ ఇట్.